గౌరక్క, త్వరగా పదండి, మనం వెళ్ళి పిక్నిక్ చేయాలి. అవునవును, టిఫిన్ చేయాలి, పిల్లల్ని స్కూల్ కి పంపించాలి. త్వరగా పదండి. అయ్యో మర్చిపోయాను. అత్తయ్య, ఈ రోజు నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే జీవితంలోని కష్టాలు దుఃఖాలు అన్నీ తీరిపోయినట్టు అనిపించాయి. ఇకపై మన కుటుంబంలో ఎప్పుడూ సంతోషాలు మాత్రమే ఉంటాయి. అరే అత్తయ్య గారు, చూడండి, ఈ పువ్వులు ఎంత అందంగా వికసించాయో. నాకైతే ప్రకృతి కూడా మనంత సంతోషంగా ఉందనిపిస్తుంది. అమ్మా కౌసల్య, ప్రకృతి ప్రతిరోజు ఒకేలాగా ఉంటుందమ్మా. కాని మనిషి అనేవాడు ఒకడున్నాడు కదా, వాడు చాలా విచిత్రమైనవాడు. మీరనేది నాకు అర్థం కాలేదు అత్తయ్య. ఆ పూలను చూడు, మన మనసు కూడా అచ్చం అలాగే ఉంటుంది. సంతోషంగా ఉంటే వికసిస్తుంది, బాధగా ఉంటే వాడిపోతుంది. అందుకనే మన మనసుల్ని అదుపులో ఉంచుకోవాలి. దానిష్టం వచ్చినట్టు వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి. అవునత్తయ్య, మీరు చెప్పింది నాకు అర్థమైంది. నాకు మీ మనవళ్ల మీద పూర్తి నమ్మకం ఉంది. శివాజీ ఉమేష్లైతే పొరపాటు అనేది చేయలేరు కూడా. వాళ్ళిద్దరూ రామలక్ష్మణులు లాంటి వాళ్ళు. కాని నీకు కిట్టు అమాయకత్వం ఇంకా ఆది కార్తీక్ల అల్లరి తలుచుకుంటేనే భయంగా ఉండేది కదూ. అవునత్తయ్య, నాకైతే వాళ్ళు తెలియక ఏదైనా పొరపాటు చేసుంటారని భయమేసింది. అలాంటి పొరపాటు వాళ్ళెప్పుడు చెయ్యరు. వాళ్ల రక్తంలో నువ్వు పంచిన మంచితనం, సంస్కారం ఉన్నాయి. వాళ్ళెంత అల్లరి పని చేసినా ఇతరుల మర్యాదకు మాత్రం భంగం కలిగించరు. ఆ భగవంతుడు మన కుటుంబం వాళ్ల చేత ఎప్పుడు ఎలాంటి పొరపాటు చేయించడు. ఎవరైతే ఇతరుల కోసం గొయ్యి తవ్వుతారో వాళ్లే ఆ గోతిలో పడతారు. ఐషు అమ్మమ్మ లాంటి వాళ్ళు. ఓరు భగవంతుడా, మాకెందుకని ఇలా జరుగుతోంది? మేమెవరికి ఏం ద్రోహం చేశాం చెప్పు? ఎవరేమన్నా సరే నాకు బాగా తెలుసు, నా కూతురు నాకెప్పుడూ అబద్ధం చెప్పదు. అయినా తనెందుకు అబద్ధం చెప్తుంది? ఇప్పుడు నా కూతురు ఏ పరిస్థితుల్లో ఉందో ఏమో. భగవంతుడా, నా కూతుర్ని నాకు చూపించు తండ్రి. దయచేసి నా కూతురు ఎక్కడున్నా నాకు చూపించు. ఇప్పుడు ఐషు వాళ్ళ అమ్మమ్మ ఏ పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళు నిన్న రాత్రి ఎక్కడ గడుపుంటారో? ఐషు, అమ్మా ఐషు, ఐషు, ఈ రిపోర్ట్స్ వచ్చే వరకు చాలా టెన్షన్ పడ్డాం. పోనీలే, ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ తో పాటు సమస్యలన్నీ పోయాయి. అలాగే ఆ ఐషు వాళ్ళ అమ్మమ్మ జ్ఞాపకాలు కూడా పోవాలి. వాళ్ళిద్దరూ
నాకు జీవితం మీద విరక్తి పుట్టించారనుకో. ఉమేష్ బాబు గారి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ కదా, మరి రిపోర్ట్స్ లో బి పాజిటివ్ అని రాసిందేంటి? అసలు ఏం జరుగుంటుంది? ఒకవేళ రిపోర్ట్స్ లో ఏదైనా తప్పుగానే జరుగుంటుందా? నేను చాలా అలసిపోయానమ్మా. నువ్వు 2 నిమిషాలు విశ్రాంతి తీసుకో. ఈలోగా మనం ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. అరే నువ్వేం ఆలోచించొద్దు. మనం ముసలినన్న ఇంకా లవ్లీ ఆంటీ వాళ్ళ దగ్గరికి తిరిగి వెళ్ళిపోదాం. మనం అక్కడే ఉందాం. లేదమ్మా, అలా వెళ్ళకూడదు. వాళ్ళు మనల్ని రానివ్వరు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? అదే నాకు తెలియడం లేదు. కానీ అన్నిటికన్నా ముందు మనం పుష్ప ఎక్కడుందో వెతకాలి. తను వస్తేనే వాళ్ళ ముందు మనం నిజమేంటో నిరూపించొచ్చు. భగవంతుడా, అయినా ఇదేలా సాధ్యం? ఐషు రక్తం వాళ్ళ 5 అన్నదమ్ముల్లో ఎవరితోనూ కలవలేదా? నర్స్, ఆ పుష్ప ఫైల్ ఇవ్వండి. చూడండి, త్వరగా ఇవ్వండి, నాకు ఆలస్యం అవుతుంది. కానీ డాక్టర్ గారు ఈ ఫైల్ ఎవరికి ఇవ్వద్దని నాకు చెప్పి వెళ్లారు. డాక్టర్ గారే ఆ ఫైల్ తీసుకురమ్మన్నారు. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది. డాక్టర్ గారు తన మెడికల్ హిస్టరీ చెక్ చేయాలన్నారు. ఫైల్ ఇవ్వు. 1 మినిట్, నేను డాక్టర్ గారితో ఓసారి ఫోన్లో మాట్లాడి ఆ తర్వాత నీకు ఫైల్ ఇస్తాను. ఒక్క నిమిషం. మీరు ఇలా టైం వేస్ట్ చేస్తే పేషెంట్ గనక ఏదైనా జరిగితే దానికి బాధ్యులు మీరే. అనవసరంగా ఉద్యోగం పోతుంది. త్వరగా ఫైల్ ఇవ్వండి. 1 మినిట్. ఇదిగో. థ్యాంక్స్. మిస్ పుష్ప ద్వివేది, కేర్ ఆఫ్ ఉమేష్ కౌశిక్. ఈమె సర్నేమ్ ఐషు సర్నేమ్ ఒకటే, ద్వివేది. ఈ ఐషు ఉందే, ఐషు ద్వివేది. దీని అర్థం ఉమేష్ బాబు గారు ఈమెకి బ్లడ్ ఇచ్చారు. నేను ముందే నీకు చెప్పాను కదా, నేను నా పాత స్నేహితుడికి సహాయం చేస్తున్నానని. పొరపాటున తన భార్య పేరు కూడా పుష్పే అయింది. నేను తన కోసమే రక్తం ఇచ్చాను. కానీ బావగారు నాతో చెప్పింది ఈవిడ తన ఫ్రెండ్ వైఫ్ అని. అదే కనుక నిజమైతే ఈ పుష్ప సర్నేమ్ ఐషు సర్నేమ్ ఒకటే ఎలా అవుతాయి? ఓరి భగవంతుడా, ఇదెక్కడ చిక్కు సమస్య? ఇప్పుడు నేనేం చేయాలి? నా మనసు చెప్పింది నమ్మాలా, బావగారు చెప్పిన మాట నమ్మాలా? ఇప్పుడు ఈ చిక్కు సమస్య
పుష్పే పరిష్కరించగలదు. నేను ఎలాగైనా తన్ని కలవాలి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వెవరు? అది ఇంతకుముందు నేనెప్పుడూ నిన్ను చూడలేదే. అరే 2 రోజుల ముందే కదా మనం కలుసుకున్నాం. నేను జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. నాకు ఇక్కడ జాబ్ వచ్చింది. ఈ రోజే నా మొదటి షిఫ్ట్. కానీ నువ్వు అటువైపు ఎందుకు వెళ్తున్నావు? అక్కడికి డాక్టర్ గారు, హెడ్ నర్స్ గారు వెళ్ళడానికి మాత్రమే పర్మిషన్ ఉంది. సారీ, ఆ విషయం నాకు తెలీదు. ఈ రోజు నా ఫస్ట్ డే కదా. సారీ. ఓకే. అమ్మమ్మ మీకేమైంది? ఏం కాలేదమ్మా. మీకు కళ్ళు తిరుగుతున్నాయా? అమ్మమ్మ మీరు ఇక్కడే కూర్చొని నేను వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తాను. వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వెక్కడే కూర్చో, నాకు తగ్గిపోతుందిలే. టెన్షన్ పడకండి అమ్మమ్మ, మీకు నయం అయిపోతుంది. మీరు కూర్చోండి, నేను వస్తాను. ఐషు, నాకేం కాలేదులేమ్మా, వెళ్ళకు. ఐషు, అమ్మా ఐషు, ఐషు ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మా ఐషు. ఇందులో నుంచి అమ్మమ్మ కోసం నీళ్లు తీసుకెళ్తాను. కానీ ఎలా తీసుకువెళ్ళాలి? ఇదిగో బాబు, మీరేమైనా చిన్న పిల్లని చూసారా? ఐషు, అమ్మా ఐషు. అమ్మమ్మ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఐషు, అమ్మా ఐషు. అమ్మమ్మ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఐషు, అరే ఎక్కడికి వెళ్ళింది? అమ్మమ్మ, అమ్మమ్మ మీరు ఎక్కడికి వెళ్ళారు? అమ్మమ్మ మీరు ఎక్కడున్నారమ్మమ్మ? ఆ పుష్ప కనుక ఐషు వాళ్ళ అమ్మాయి ఉంటే బావగారు ఎవరికి చెప్పకుండా తప్పు చేసినట్టే. నేను ఐషుకి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోను. ఇప్పుడు ఐషు బామ్మ ఎక్కడున్నారో, ఏ పరిస్థితుల్లో ఉన్నారో? వాళ్ళ దగ్గర మొబైల్ కూడా లేదు. ఇంత పెద్ద హైదరాబాద్ లో వాళ్ళని ఎక్కడైనా వెతకను. అమ్మమ్మ మీరు ఎక్కడున్నారు? ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ దగ్గరికి వెళ్తావా? నేను మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళనా? నాతో వస్తావా? తన 2 కాళ్ళు గనక నరికేస్తే మన పాలిట తను బంగారు గుడ్లు పెట్టే కోడవుతుంది. నా బంగారం, నా బంగారు కోడి పెట్టా.
ఒక పని చేస్తాను. నేను శివబాబు గారిని హెల్ప్ అడుగుతాను. తను నాకు హెల్ప్ చేయగలరు. బామ్మని ఐషుని వెతికి పట్టుకొస్తారు. లవ్లీ ఆంటీ, లవ్లీ ఆంటీ, లవ్లీ ఆంటీ, లవ్లీ ఆంటీ. ఐషు, ఐషు, లవ్లీ ఆంటీ. పిల్లలు అలా వదిలేస్తారా? చూసుకోవడం రాకపోతే పిల్లలు ఎందుకు కన్నారా? కొంచెమైనా తెలివి ఉండాలిగా. మీరేం తల్లండి, కొంచెమైతే పాపకి ఏమై ఉండేది? సారీ. ఐషు, నాతో రా. ఐషు, నువ్వు రోడ్డు మధ్యలో ఎందుకు నిలబడ్డావు? ఏమైంది? ఏమో నాకు తెలీదు, నేను తప్పిపోయాను. అలాగా? అమ్మమ్మ ఎక్కడా? అమ్మమ్మ ఎక్కడున్నారో తెలీదు. నీకు తెలీదా? నేను అమ్మమ్మని వెతుకుతున్నాను. సర్లే ఊరుకో, ఏడవకు. వెళ్ళి మనం వెతుకుదాం. ప్రామిస్. గోడ్ ప్రామిస్. అయ్యో, అందరూ రెడీ అయిపోయాం, కానీ ఈ లవ్లీ ఇంతవరకు రాలేదు. అత్తయ్య, తను రాగానే మనం ఇక్కడి నుంచి బయలుదేరదాము. ఈ మధ్య లవ్లీ ఇలా చేస్తుందేంటి? ఈ రోజు కూడా చప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది. లేదు లేదు, తను నాకు చెప్పే వెళ్ళింది. అది మార్కెట్లో ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళింది. మరింత ఆలస్యం ఎందుకైంది? ఫోన్ చేసి అడుగు. నేను ఫోన్ చేసి అడుగుతాను. మీరు లోపలికి రండి. అదిగో వచ్చేసింది. ఏంటి లవ్లీ, నువ్వు మళ్ళీ వీళ్ళని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? అత్తయ్య గారు, వాళ్ళని తీసుకురాక తప్పలేదు. మన ఇంట్లో ఎవరికి వాళ్ళు ఇంట్లో ఉండటం ఇష్టం లేదని తెలిసి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?